నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు. 5 సంవత్సరాలు నీ క్వారీ ఒకరోజు మూసారని అడుగుతున్నా. నాకు ఫైన్ వేశారంటారు. 4 సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్కి 6 నెలలకు ముందు క్వారీ మీద ఫైన్ వేశారంటే నిజంగా నీకు మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు ఫైన్ వేసి కోర్టుకి నిజంగా నీ క్వారీ ముగిపించాలనుకుంటే నీకు చిన్న నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకునేలాగా ఫైన్ వేస్తాడా? నీ క్వారీ జోలికి పోకుండా టచ్ చేయకుండా ఫైన్ వేస్తారా? నీ మీద నీ పార్టీలో అపనమ్మకం ఏర్పడుతుందని ఫార్మల్గా ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగా నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని ముయ్యాలనుకుంటే నీకు ఫైన్ కాగితం ఇస్తాను. చంద్రబాబు దగ్గర, లోకేష్ గారి దగ్గర, కిలార్ రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి, నేను చెప్పుకోవడానికి ఒక ఫైన్ కాగితం తీసుకున్నావు తప్ప 1 గంట నీ క్వారీ మూసుంటే చెప్పమని అడుగుతున్నా. దాంట్లో కంటిన్యూస్గా మాట్లాడుతున్నా మీ ద్వారా. మరలా నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కదా, మరలా చెప్తున్నా. సాక్షాత్ నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరి చెప్పి తీరాల్సి వస్తుంది. నా క్వారీకి ఏం చేయలేదన్నావు, ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం. రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం, రై చూడరా చూడు.